మహాశివరాత్రి ఉత్సవాలలో పట్టిసీమ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంకు వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి సూచించారు. సీమ మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాటుకు సంబంధించి రెండవ సమావేశం వివిధ శాఖల అధికారులతో బుధవారం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య అధ్యక్షతన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు ఉత్సవాలలో చేపట్టనున్న పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఉత్సవాల నాడికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రహదారి మార్గంలో క్యూ లైన్లో ఉండే భక్తులకు గత సంవత్సరం కంటే అదనంగా త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. అధికారులు ఏర్పాటు చేసిన స్థాన ఘాట్ల వద్దే భక్తులు నదిలో స్నానం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో భక్తులు ఆలయంకి వచ్చిన దగ్గర నుంచి దర్శనం చేసుకుని తిరిగి వారి గమ్య స్థానాలకు చేరుకునే వరకు ఏ విధమైన ఆటంకం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా ఉత్సవాలు ప్రారంభానికి ముందే పూర్తయ్యేలా చేయాలని అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య, పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి తుతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ఏపీడీడీ దామోదర్ రావు, ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, పంచాయతీ సర్పంచ్ సుబ్బవరపు శ్రీరామమూర్తి, ఎంపీడీఓ జి శ్రీను, తహసీల్దార్ ప్రసాద్, ఎస్ఐ పవన్ కుమార్, ఆలయ కార్యనిర్వహణ అధికారి సంగమేశ్వర శర్మ, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ టైం ప్రాబ్లం వచ్చిన పాయింట్స్ వచ్చి మేడం, మీడియాకి సంబంధించి పాస్లు అలౌ చేయాలి మేడం. వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీస్ మీద తిరుగుతూ ఉంటారు. మనం కట్ ఆఫ్ పాయింట్స్ పెడతాం మేడం పబ్లిక్ని. ఎక్కడంటే మేడం ఈ పట్టిసీమ ఏదైతే కొవ్వాడ స్లూయిస్ ఉందో ఆ స్లూయిస్ దగ్గర కార్ పార్కింగ్ ఏరియాలో ఒక కట్ ఆఫ్ పాయింట్ పెడతాం మేడం. బియాండ్ దట్ ఇబ్బంది పడతారు. 4 చోట్ల పెడతాం మేడం గారు. ఇక్కడ ఒక చోట పెడతామండి, ఆ గేట్ దగ్గర పెడతామండి. ఇవి నేను చెప్పడం లేదండి, టెంపుల్ది ఓకే, టెంపుల్కి వచ్చాక ఓకే. నేను చెప్పేది క్యూ లైన్ లో ఉన్నప్పుడు క్యూ లైన్ లో పెట్టి ప్రతి చోట కూడా 10-15 మందిని ఏర్పాటు చేశాడు. ప్రతి ఇద్దరు 5 minutes కోసం తిరుగుతూ ఉంటారు అనమాట వాటర్ బ్యాగ్ పట్టుకుని. తిరగడం ఎందుకంటే అక్కడే స్టాండర్డ్ గా పర్సన్స్ పెట్టండి. ఇప్పుడు మీరు అక్కడ నుంచి ఒక 5 points 6 points ఉన్నాయి అనుకోండి, ఆ 6 points దగ్గర వాళ్ళు కొన్ని వాటర్ బ్యాగ్ 100 200 500 పెట్టుకుని అక్కడ ఉంటే వాళ్ళకి అక్కడే ఉంటారు. వాళ్ళు స్టాగ్నేటెడ్, వీళ్ళు తిరుగుతూ ఉండి మళ్ళీ ఎక్కడ రిక్వైర్మెంట్ అనేది కాదు, వాళ్ళే వచ్చి తీసుకుంటారు. ఎవరి కౌంటర్ దగ్గర వాళ్ళకి ఉన్నాయని తెలుస్తుంది. సో అది ఒకటే ఏర్పాటు చేసుకోండి. దానికి సంబంధించి ఎన్ని పెడుతున్నారు ఏంటి అనేది అంటే క్లియర్ గా ఇంత క్వాంటిటీ పెడుతున్నారు అని చెప్పి ముందుగానే చూడండి. మనం అక్కడ ఒక ఇన్ఛార్జెస్ రెవెన్యూ నుంచి కూడా పెట్టండి, విఆర్ఓస్ని కానీ ఏదైనా పంచాయత్ సెక్రటరీస్ కానీ ఎంతమంది రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ దాంతో పాటు మనం అటాచ్ చేసి పర్ కౌంటర్కి ఎన్ని వాటర్ ప్యాకెట్స్ పెడుతున్నామో ఆ వాటర్ ప్యాకెట్స్ అనేది వాళ్ళకి టైంకి వస్తుందా లేదనేది చూసుకోవాలి. రెండోది టాయిలెట్స్ ఫెసిలిటీస్, ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, ఇవి వచ్చిన భక్తులకి ఎలా పెడుతున్నారు. 5 points పెట్ట అక్కడి నుంచి దిగి రావాలన్నా ఇసుక ధనం నుంచి రావాల్సిందే కదా. సో అక్కడ ఉన్నప్పుడు మనం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది మేజర్గా పెట్టుకోవాలి. ఎండాకాలము సో మనం ఎక్కడో అక్కడ స్టార్టింగ్ లో పెట్టుకోవడం, మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గర పెట్టుకోవడం కాదు, మధ్య మధ్యలో మనం ఎవ్రీ 100 meters గ్యాప్ లో కనుక డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్స్ కనుక పెట్టుకోగలిగితే ఎవరైనా కొంచెం అది కాకుండా మనం షేడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలండి కొద్దిగా. సో ఇవి 1 by 1